పక్కలైపోయి మరి ప్రకాశం వెంకటేశ్వరకి విఫలంగా చేస్తున్నాం. దానికి సత్య గారికి కృతజ్ఞతలు. అలాగే రామరాముడు గారు కూడా ఒకసారి చిన్ని గారిని ఇక్కడికి రావడానికి మాకు సహాయం చేస్తే ఆయన కూడా ఇంప్రెస్ అయితే మా క్రీడము జిల్లాలోనే మళ్ళీ మంచి క్రీడగా నిలబడుతుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ రామసార్ సత్య గారిని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన రావినోతల గ్రామంలో 32వ ఇంటర్ క్రికెట్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చినటువంటి మన నాగేశ్వరరావు బాబాకి, వేదిక మీద ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారికి, పెద్దలు చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్నే తన జీవితంగా సాగించి అనేక మందికి క్రీడాకారుని మన రాష్ట్రంలోనే కాదు ఈ దేశానికి ఇచ్చిన ఉమేష్ చౌదరి గారికి, వేదిక మీద ఉన్న ఎంపీఓ గారికి, అలాగే ఈ గౌరవ అతిథిగా చేసిన మన ఆంజనేయులు గారికి, మన డిఎల్ఏ గారికి, పాత్రికేయ మిత్రులకు, రావినోతల గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం. ఈ గవర్నమెంట్కి చాలా ఈ జిల్లాలో ఒక మంచి ఇన్స్పిరేషన్ రావినోతల గ్రామం. చాలా మేము కూడా చిన్నప్పుడు ప్రకాశం జిల్లాలోనే, మాది కూడా నాయుడుపాలెం దాకా అందరూ తెలుసు. పండుగ వస్తే అప్పుడు జనరల్గా ఊళ్ళో పెద్ద క్రికెట్ ఆడుకోవడమే ఒక పనిగా ఉండేది. రావినోతల క్రికెట్ టోర్నమెంటు మన జిల్లాలో మారుమూల పల్లెటూరులో కూడా టోర్నమెంట్ నిర్వహించుకోవడానికి ఇన్స్పిరేషనే రావినోతల క్రికెట్ టోర్నమెంట్ అని కూడా. ఈరోజు క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూసి టీవీలో చూసే దగ్గర నుంచి పల్లెటూరుకు తీసుకొచ్చింది మాత్రం ఈ గ్రామం అని చెప్పక తప్పదు. ఎందుకంటే 32 సంవత్సరాల నుంచి ఎంతో ఇన్స్పిరేషన్ గా ఒక కుటుంబ వాతావరణంలో అనేక గ్రామాల నుంచి పండగ వస్తే రావినోతల టోర్నమెంట్ ఒక మ్యాచ్ అయినా చూడాలని తపంతో వచ్చే యువతకు మాత్రం చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చి అనేక మంది ప్లేయర్స్ కూడా ఈ రోజు మన చాలా మందిని కూడా ఇన్స్పైర్ చేసింది ఈ రావినోతల క్రికెట్ స్టేడియం అని కూడా చెప్పాలి. ముందుగా గతంలో ఈ గవర్నమెంట్ అప్పుడు మా పెద్దాయన కూడా అనేక సార్లు కూడా రావడం జరిగింది. పెద్దాయన రామచంద్ర ఆంజనేయులు గారు కూడా చేశారు. ఈరోజు ఈ గవర్నమెంట్ ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. అందులో మా మీడియా పులి ఆయన వార్త ముందు మేము సరిపోము. మా పట్టాభి గారితో రావడం చాలా సంతోషం. అపోజిషన్ లో మీరు అందరూ చూసారు ఆయన చేసిన పోరాటం. ఆయన చేసిన పోరాటానికి ఒక మంచి కార్పొరేషన్ చైర్మన్ అంతా కూడా చాలా గర్వంగా సంతోషంగా ఉంది. మంచి టీం వర్క్ తోటి పనిచేసాం. మీకు అన్నిటికంటే మా అందరికంటే గొప్ప అదృష్టం మీ అద్దంకి నియోజకవర్గానికి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండి మీ సమస్యని మీ రకం ఉండే తీర్చే గొప్ప మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గుర్తుపెట్టగా ఉన్నారు. ఈరోజు ఎంత సింపుల్ గా హంబుల్గా చాలా మందికి చిన్న పదవి వస్తే గర్వం వస్తుంది. 5 సార్లు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి చిన్న విషయం కాదు. మీరందరూ కూడా ఆయనకి విన్నటువంటి సహకరించినందుకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు అన్న చెప్పినట్టు క్రికెట్ మొన్నే ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా మా ఇండియన్ టీం గెలవటం, దానికి కూడా మన లోకేష్ గారు కూడా ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం క్రీడాకారులకి. ఈరోజు మంగళగిరిలో కూడా ఒక పెద్ద స్టేడియం నిర్మించుకోబోతా ఉన్నాం. అంతర్జాతీయ మ్యాచ్లు వైజాగ్ లో కాదు మంగళగిరిలో కూడా ఒక క్యాపిటల్ కూడా తీసుకోబోతా ఉన్నాం. అలాగే మన జిల్లాలో రావినోతల ఈ గ్రామం ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ తీసుకొని రావడం వల్ల ఎన్ఆర్ఐ రావినోతలు అంటే ఎన్ఆర్ఐ విలేజ్ అంటారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఎన్నిలోనే అందులోంచి ఒక ఎన్ఆర్ఐ ఉంటాడు. చాలా
ఈ చుట్టుపక్కల గ్రామాలకి మీ ఊళ్ళో ఇన్స్పిరేషన్. మీరు ఈ బ్రాండ్ని పోగొట్టకుండా మీరందరూ ఇలాగే కలిసికట్టుగా ఇదే యూనిటీ తోటి ఉండాలని తప్పకుండా మా కార్పొరేషన్ పట్టాభి గారు అయితే స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ కాబట్టి చెప్పాడు. మాదే మ్యారేట్ ఏమో సముద్రం ఉన్నా కూడా తప్పకుండా సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటే తప్పకుండా ఈ గ్రామానికి వచ్చేలాగా నా వంతు కూడా నేను కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం, ఈరోజు రాష్ట్రం కూడా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు నెరవేర్చారు. రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కూడా కాదు. కాకపోతే మా నాయకుడి గురించి చెప్పుకోవాల్సిన బాధ్యత మా పై ఉంది. యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా నిన్న కూడా పార్టీ పట్ల కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కూడా ఆయన మాకు కూడా చెప్పడం జరిగింది నిన్న మీటింగ్లో కూడా. తప్పకుండా మళ్ళీ ఈ గ్రామం కానీ ఈ రాష్ట్రం కానీ ఈ ప్రాంతం కానీ డెవలప్ అవ్వాలంటే మళ్ళీ తప్పకుండా మన కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటే మన భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మీరు కూడా మంచి శాసనసభ్యుడు, మంచి మంత్రిగా విద్యుత్ రంగంలో ఈరోజు అనేక మంది సంస్కరణలు తీసుకుంటూ చాలా మంచి పేరు తెచ్చుకున్న మన గుర్తుపేట రవి గారికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన ఈ అసోసియేషన్ మా నాగేశ్వర గారికి, చిన్ని గారితో కూడా వెళ్ళి ఆయనకున్న ప్యాషన్ గురించి నేను చెప్పడం జరిగింది. క్రికెట్ అంటే తను అన్ని వదులుకొని ఈరోజు ఒంగోలులో కానీ రాగమతలో ఒకసారి ఆయన గురించి తెలుసుకొని దాని తర్వాత నేను నిర్ణయం తీసుకోమన్నా ఆయన కూడా అన్ని తెప్పించుకొని ఇన్స్పైర్ అయ్యి మన ప్రకాశం క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఇవ్వడం కూడా మా బాబానికి కూడా మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు. ఒక సమర్థవంతమైన పోస్ట్ రావడం కూడా ఆనందంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు కాలాతీతమైన ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు, ప్లేయర్లు కూడా స్టార్ట్ చేద్దాము. అట్లాగే